ఏం చేస్తారంటారు నిజంగా అనాథ కూడా రేపు ఏం కావాలా ఇక్కడికి వస్తారు 9, 10, 11 లక్షలు తీసుకుంటున్నాము. తర్వాత మన ఇంటికే జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు చంద్రబాబు నాయుడుకు దళితులు అంటే మొదటి నుంచి చిన్న చూపు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అమెరికాలో పుట్టాల్సినను ఎక్కడో పుట్టాల్సినను కాబట్టి అటు పొరపాటు ఆంధ్రప్రదేశ్లో పుట్టినాను. ఎస్పెషల్లీ దళితులు అంటే ఆయనకు పూర్తిగా చిన్న చూపు. ఎందుకోసం అంటే గతంలో ఎన్నోసార్లు ఎన్నో ప్రాజెక్టులు విషయంలో కానీ ఈ సప్లై ఎస్సీ సప్లై విషయంలో కానీ ఎన్నోసార్లు మాట్లాడితే కూడా ఆయన ఏ రోజు కూడా ఎంకరేజ్ చేసినవాడు కాదు. దీని విషయంలో రాష్ట్రంలో ఎస్సీ సెల్లు మొత్తం కూడా ఆయనతో డిమాండ్ చేయడం జరిగింది. గతంలో 9 ఏళ్ళు కూడా జరిగింది. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు లోన్లు ఇస్తాం నిరుద్యోగ అభివృద్ధికి అని చెప్పేసి హామీ ఇచ్చి ఏ ఒక్కరోజు కూడా ఈ హామీ నెరవేర్చుకోలేదు. ఎస్సీలకు ఇవ్వలేదు, బీసీలకు ఇవ్వలేదు, మైనార్టీలకు ఇవ్వలేదు. ఒక్కొక్క బ్యాంకుకి ఒక లోన్ ఇచ్చి ఆ విధంగా చేస్తాం. ఈరోజు ఎస్పెషల్లీ నందికొట్కూరు ఎమ్మెల్యే గారు నందికొట్కూరు ప్రాజెక్టు విషయంలో ఆయనకున్న అనుభవ ప్రకారం ఇక్కడ వచ్చిన ప్రాజెక్టులు నందికొట్కూరులో మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, జూపాట్ బంగ్లా లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, ముచ్చిమర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, అలాగే ఇంకా సిరుపురం లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, అలాగే ఇంకోటి అట్లా లిఫ్ట్ ఇరిగేషన్లు చాలా వరకు రాజశేఖర డ్యాంలో జరిగినాయి. ఇవన్నీ కూడా దాదాపు రాజశేఖర ఉన్నప్పుడు 80% పూర్తయినాయి. ఈరోజు ఆయన చూసి చేస్తున్నాడు. కేవలం చంద్రబాబు నాయుడు పట్టిసీమ, రాయలసీమ వాళ్ళు వ్యతిరేకంగా ఉంటున్నారు, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉంటున్నారు. పట్టిసీమకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. పట్టిసీమ అనేది మొదటి నుంచి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టులోనే వన్ ఆఫ్ ది పట్టిసీమ. ఆల్రెడీ కాలువలు అన్ని తోలినది రాజశేఖర పీరియడ్లే. ఆ నీళ్ళని ఏదో కొద్దిగా డైవర్ట్ చేసి గోదావరి నుంచి దీనికి ఆ కాలువలోకి తోలితేనే ఆయన ఏదో పట్టిసీమ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతకు మించి ఏ ప్రాజెక్టు వైఎస్ఆర్ పట్టడం లేదు. ప్రజలకు నీళ్లు కావాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వైఎస్ కుటుంబాన్ని మొదటి నుంచి కూడా. రెండోది, గతంలో మణిగాంధీని కూడా బొమ్మనాయుడు ఏదో స్టేజ్ మీదకి వచ్చాడని చెప్పేసి మణిగాంధీని లేపి కుర్చీయడం ఉంటే ఆ ఖచ్చితంగా మనం ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు దళితులకు వ్యతిరేక అని చెప్పేసి పూర్తిగా నిదర్శనం కనపడుతుంది. నేను అజయ్ గారికి జరిగిన అవమానం కానీ గతంలో మణిగాంధీకి జరిగిన అవమానం కానీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం ఆయనకు డబ్బున్న నాయకులు, పేరున్న నాయకులే కావాలి కానీ లోకల్ ఉన్న నాయకత్వం మీద కానీ నాయకుల పటిష్టత కానీ ఏమి అవగాహన లేదు. కేవలం ఆయనకు పలుకుపడి పెట్టుబడిదారులు ఎవరుంటే వాళ్ళని ఇంపార్టెంట్ ఇస్తారు తప్ప మరొకంగా మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకుని 5వ తేదీ 6, 7, 8 శ్రీశైలం నియోజకవర్గంలోనే నిర్వహిస్తాడు. అదేవిధంగా మనకు 8వ తేదీ నైట్ మన నంద్యాలకు వస్తాడు. అదేవిధంగా నంద్యాలలో 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ రైతు భరోసా యాత్ర ఈ 3 రోజులు నంద్యాలలో ఉంటుంది. మొత్తం టోటల్గా 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రైతు భరోసా యాత్ర చాలా దిగ్విజయంగా జరగాలని శ్రీశైలం కార్యకర్తలను, అదేవిధంగా నంద్యాల కార్యకర్తలను, ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ చాలా దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా శ్రీశైలంకు మాకు వస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే మేము ఫస్ట్ టైం శ్రీశైలంలో ఇన్ఛార్జి కానీ నంద్యాలలో ఇన్ఛార్జి కానీ ఆయన ఇక్కడ, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు టీడీపీ విన్నారు కాబట్టి ఫస్ట్ టైం వస్తున్నాడు. ఎందుకంటే శ్రీశైలంకి కానీ నంద్యాలకు కానీ మనం శ్రీశైలం నియోజకవర్గ ప్రజలైతేనేమి, అదేవిధంగా నంద్యాలలో ఉండే నియోజకవర్గ అయితేనేమి ఖచ్చితంగా అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా బ్రహ్మరథం కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలు చూస్తుంటే శ్రీశైలంకు అదేవిధంగా ఆయన పేరు ప్రకటించేదానికి కానీ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నంద్యాలలో కానీ మా పేరు ఖచ్చితంగా ప్రకటిస్తామని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మా కార్యకర్తల బలము చూసే ఆయన చూసి ఆ స్పందన చూసే మా పేర్లు ప్రకటిస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చినట్టే తప్పడం